హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో నా హెయిర్ కేర్ రొటీన్, రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఈ హెయిర్ మాస్క్ చాలా సింపుల్, ఎవరైనా చేయగలరు. మనకేం కావాలంటే రైస్ పిండి, రైస్ ఫ్లవర్ అంటారు కదా, అది కార్న్ ఫ్లోర్. అందరి ఇంట్లో ఈ మధ్య రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ ఈజీగా దొరుకుతాయి. దాని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అది బ్రౌనిష్ వీటిష్ కలర్లో కూడా దొరుకుతాయి, బ్రౌనిష్ కలర్లో కూడా ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్ అని. ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుగులో ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు, సారీ. బట్ ఇక్కడ కింద ఫోటో పెడతాను ఒకటి. తర్వాత రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ని ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అది బాయిల్ చేయాలి. ఎలా బాయిల్ చేయాలంటే కంటిన్యూస్గా తిప్పుతూ దాన్ని ఒక కన్సిస్టెన్సీలో తీసుకొచ్చి బాయిల్ చేసి పక్కన పెట్టుకొని పేస్ట్ లాగా అయిపోతుంది. సో పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ అన్నాను కదా, ఫ్లాక్స్ సీడ్స్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకుంటే చాలు. దాంట్ నుంచి కూడా ఒక జిగురుగా ఇలాగ స్టిక్కీగా స్లైమీగా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో వన్స్ మీకు ఆ జెల్ కన్సిస్టెన్సీలో వచ్చినాక ఆ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మీరు స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు, అంటే వడకట్టేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే మనం ఇప్పుడు రైస్ అండ్ కార్న్ఫ్లోర్ది పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లీ క్రీమ్ని కలిపి మిక్స్ చేయాలి. చాలా సింపుల్. ఈ మిక్స్చర్ని డైరెక్ట్గా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, హెయిర్ మాస్క్ లాగా. బట్ ఇంకా మీకు యాడెడ్ మాయిశ్చరైజర్ లాగా కావాలంటే, హెయిర్కి ఇంకా మీకు మంచి మాయిశ్చర్ బూస్ట్ రావాలంటే, నేను అందులో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తాను. ఇంకా కోకోనట్ ఆయిల్, ఇంకా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అందరి ఇంట్లో ఉంటుంది కదా, కానీ వర్జిన్ క్యాస్టర్ ఆయిల్ వాడండి, ఎందుకంటే రా క్యాస్టర్ ఆయిల్ మంచిది కాదు హెయిర్కి కూడా. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపేసి హెయిర్కి అప్లై చేసేసుకోండి. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, మనకి బయట పార్లర్స్లో వెళ్తే ఇన్నిన్ని చాలా వేలల్లో ఖర్చు పెట్టి మనం హెయిర్ ప్రొడక్ట్స్ చాలా కొంటూ ఉంటాం కదా. ఏం అక్కర్లేదు, జస్ట్ ఒక షాంపూ చేసుకోండి, కొంచెం హెయిర్ కండిషనర్ పెట్టుకోండి. సో దిస్ ఇస్ ద అవుట్కమ్. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మాస్క్. ఈ మాస్క్ ఫుల్ లెంగ్త్ వీడియో నేను ఇంకొక 1-2 డేస్లో పెడతాను, తప్పకుండా అది కూడా చూడండి మీరు. అదైతే ఇంకా ఈజీగా క్యాచ్ చేసి ఎలా అప్లై చేశాను ఏంటి అన్నీ అందులో క్లియర్గా ఉన్నాయి. సో ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్.